వీక్షకులకు స్వాగతం. నమస్కారం. దావోస్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు భేటీ అయ్యి ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పరంగా ముందుకు సాగాలని, దేశంలోని మేటి రాష్ట్రాలుగా ఉండాలని కోరుకుంటూ సందేశాన్ని ఇచ్చారు. ఇరు పార్టీల నేతలు వారిచ్చిన సందేశాన్ని ఎలా చూడాలి, ఎట్లా విశ్లేషిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశ్లేషించడానికి ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నిన్న దావోస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని, తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వారు ఒక సందేశాన్ని ఇచ్చారు. రెండు రాష్ట్రాలు, రెండు పార్టీలు వారి సందేశాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు ఆ దృశ్యం లోకేష్ గారు, రేవంత్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, లోకేష్ వీళ్ళు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్న దృశ్యాలు కానీ, ఒకళ్ళొకళ్ళు సత్కరించుకున్న దృశ్యాలు కానీ ఓ రంగం చెప్పాలంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి అభిమానులకి, తెలుగుదేశం సానుభూతి పరులకి, అభిమానులకి చాలా కన్నుల పండుగ, సంతోషంగా, ఫీల్ గుడ్ వాతావరణంలో కనిపిస్తుంది. అలాగే ఇరు రాష్ట్రాల ప్రజలు, తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ఈ రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వాళ్ళకి కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది, హాయిగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే రాష్ట్రాలుగా భౌగోళికంగా రెండు రాష్ట్రాలైనా తెలుగు ప్రజల అందరి అభిప్రాయాలు ఒకటే అండి. వాళ్ళకి ఇక్కడ గాయం అయితే అక్కడ నొప్పి వస్తుంది, అక్కడ గాయం అయితే ఇక్కడ నొప్పి వస్తుంది. ఇది ఎవడో రకరకాలుగా విషపూరితంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి తప్పితే, వాళ్ళు పాపులర్ అవడానికి అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మాట్లాడడం వల్ల కొంతమందికి పాపులారిటీ వచ్చి ఉండొచ్చు. అది కూడా తెలుసుకున్నారు ప్రజలు. అది తాత్కాలికంగా ఎవడన్నా అలాంటి ఓవర్ యాక్షన్ చేసినా వెంటనే తెలుసుకుంటున్నారు. ఆడ మన్నాడి నుంచే ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఆ ఒక్కరోజు అవుతుంది. ఇది ప్రజల్లో పూర్తి అవగాహన ఇవాళ కాదు, ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పటి నుంచి కూడా చూడండి, ఎక్కడైనా సరే జాతి విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు వచ్చినప్పుడు విపరీతమైన అల్లర్లు జరిగిపోతాయి, గొడవలు జరుగుతాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు జరుగుతాయి. మచ్చు కూడా ఒకటి కూడా లేదు. దాన్ని కేసీఆర్ గారు వాళ్ళ క్రెడిట్ వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. మేము ఎక్కడ జరగనివ్వడం, నువ్వెవడో జరగనివ్వకపోవడానికి. ప్రజల్లో ఉంటే నువ్వు వద్దన్నా జరుగుతాయి, ప్రజల్లో లేకపోతే నువ్వు చేద్దాం అనుకుని చేయలేవు, అంతే. ప్రజల్లో అటువంటి నాయకుల్లో ఉన్న విద్వేషం ప్రజల్లో లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవడన్నా ఒక్కొక్కడు ఉన్మాదులు అటుగాని ఇటుగాని కొంతమంది పేలుతారు, పేలింపుడు అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చచ్చుకాయలు, పుచ్చుకాయలు, మానసిక రోగులు, రుగ్మత ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళిద్దరు దృశ్యం చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ప్రాంతాలు వేరైన అంతరంగం ఒకటే, యాసలు వేరుగా ఉన్న భాష ఒక్కటే, పార్టీలు వేరైన ఆశయాలు ఒకటే అనేటువంటిది ముందు రెండు లైన్లు సి నారాయణ రెడ్డి గారు అని ఈనాడు ఒక పాటలో రాశారు ఆయన. అది ఇవాళకి కూడా ఆ దృశ్యం చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. అలాగే రెండు విభిన్న పార్టీలు, ఒక పార్టీకి పూర్తి వైరుధ్యం ఉన్న పార్టీలు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి వీళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా. ఆనాడు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనుకుంటాం మనం. అయినా సరే కాంగ్రెస్ పార్టీని ఆగర్భశత్రువులా చూస్తారు. రకరకాల రాజకీయ మార్పులతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది, విడిపోవడం జరిగింది, చాలా ఒకళ్ళొకళ్ళు ఓడించుకోవడానికి ప్రయత్నం జరిగింది. కానీ రాజకీయాల్లో, సామాజిక వర్గాల్లోనూ, సమాజంలోనూ మార్పుల్లాగానే ఈ పార్టీల్లో కూడా మార్పు ఉంది. ఎందుకు ద్వేషించుకోవాలి? ఆ కారణంగా ప్రభుత్వాలుగా ప్రజలకి బాధ్యత వహించేవారుగా రాజకీయ అవసరాలని, రాజకీయ విభేదాలని పక్కన పెట్టి రాష్ట్రాలుగా, ప్రజలుగా కలిసి ఎందుకు ఉండకూడదు, కలిసి ఎందుకు ముందు సాగకూడదు అనేటువంటిది ఒక సందేశం పంపించారు. ఇది అందరూ అవలంబించాలి. ఎన్నికలప్పుడు రాజకీయాలు పెట్టుకోవాలి. రేపొద్దున్న ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా పోటీ చేయొచ్చు. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే పోటీ చేయొచ్చు. ఆ సన్నాహాలు జరుగుతున్నాయి. అంత మాత్రం చేత ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు కాళ్ళు లాక్కోవడం అనేటువంటి అవసరం, ఆ పని కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి బాగానే కలిసి ఉన్నారు. అది ఒక నెగిటివ్ ఎనర్జీ. వాళ్ళు కలిసి ఉన్నా కానీ జనాలకు ఆనందం ఉండేది కాదు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఫోర్సెస్ అవి. విద్వేషపూరితం కేసీఆర్ గారు అయితే కక్షాపూరితంగా ఆయన వ్యవహరించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వీళ్ళు అలా కాదు కదా. మెజారిటీ ప్రజలు మెచ్చే విధంగా, ఒప్పించుకునే విధంగా వీళ్ళ వ్యవహారం ఉంది. ఒక ఫీల్ గుడ్. డెఫినెట్గా తెలుగుదేశం అభిమానులకి, తెలుగుదేశం వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటండి, రేవంత్ రెడ్డి గారిని ఫయ్యాడు అనుకోవట్లేదు ఎవడన్నా. ఇది దానికి అడ్వాంటేజ్. అది బలము, బలహీనత కూడా. ఆ వంక పెట్టి ఆయన ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుని కానీ, సానుభూతి పరులను కానీ ఎవరో కూడా తెలంగాణని తక్కువ చేయలేరు. ఇటీవల రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఆనందపడేలాగా, గర్వపడేలాగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఆయన మీద అభిమానం ఇంకా పెరుగుద్ది, ఎవడేమనుకున్నా కానీ. పైగా చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం, వాళ్ళ మధ్య సఖ్యత ఎవరో జగమెరిగిన సత్యం అది. అలాగే లోకేష్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వాళ్ళంతా కలిసిమెలిసి ఒక పార్టీలో పనిచేశారు. తర్వాత విధానాలు వేరు,
పార్టీలు వేరైనా వాళ్ళలో ఉన్న స్నేహం కానీ సుహృద్భావ వాతావరణం కానీ చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు రాజకీయాల కోసం. ఇది ఆరోగ్యకరమైన రాజకీయం. 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనుకోవడం మంచి మాటే కదా. ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా తెలుగువారని మాట్లాడుతాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మంచిగానే మాట్లాడుతున్నాడు. విద్వేష వాతావరణం ఎప్పుడు కల్పించలేదు, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ దృశ్యం ఒక మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ కల్పిస్తూ ఉంది. చూడండి, అలాగే కలిసిమెలిసి సాగాలి. ఎన్నికలప్పుడు డెఫినెట్గా ఒకళ్ళనొకళ్ళు ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి రాజకీయాల వాళ్ళది. ఎవరి కూటమి వాళ్ళు ఓడించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎదుటి వాళ్ళని. డెఫినెట్గా అది యుద్ధం, రాజకీయ యుద్ధం. ఎన్నికల యుద్ధంలో ఎవరు పై చేయి సాధించుకోవడానికి విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. ఆయా ప్రాంతాల ప్రాతినిధ్యం వహించి మాట్లాడుకుంటారు. కానీ ఎన్నికలు లేనప్పుడు మనం తెలుగువారిగా ఇతరులతో పోటీ పడాల్సి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి పోటీ పడాలి. వాళ్ళలో వాళ్ళకి పోటీ వచ్చినప్పుడు ఎవరు సత్తా ఏంటో తేల్చుకోవాలి పార్టీలుగా, రాజకీయ పార్టీలుగా. అంతే అండి. ఇది ఏమైనా రాజకీయాల్లో ఇది ఒక మంచి వాతావరణం, సంకేతం. వీళ్ళిద్దరూ ఇలాగ ఆవరించడం, దాన్ని అందరూ ఆహ్వానించదగ్గ పరిణామం. 2 రాష్ట్రాలు వేరైనా, పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు ప్రజల కోసం కలిసి పనిచేయడం మంచి సంకేతం అంటూ విశ్లేషించిన అడిసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.